హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, పార్కులో చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు ఒక్కోసారి ఊగుతాయి. ఎందుకు? ఆ చెట్లు వెనకాల లవర్స్ ఉంటారు, వాళ్ళు ఊపుతున్నారు. అవునా అండి? ఈసారి మనం పార్క్ వెళ్ళినప్పుడు అలా చెట్లు ఊగాయనుకో, మనం ఆ లవర్స్కి హెల్ప్ చేద్దామండి. ఆ ఏమండి, ఎండాకాలంలో అందరూ చలివేంద్రం పెడతారు కదా, ఏం పంచుతారండి? మంచినీళ్ళు పంచుతారు. అవునా? అందరూ మంచినీళ్ళే కదండి పంచుతారు. బీర్ బాటిల్స్ పంచితే తప్పేముంది? ఒసేయ్, వెనకటికి నీలాంటిదేనే ఫైల్స్ వచ్చి కూర్చోలేకపోతున్నాను అని అంటే ఫైల్స్ మీద ఎందుకు కూర్చోవడం, కుర్చీలో కూర్చోవచ్చు కదా అని అన్నట్టు ఉంది. అయినా నువ్వు పక్కింటి అమ్మాయి పెళ్ళికి వెళ్ళావు కదా, ఆ అమ్మాయి పెళ్ళి ఎలా ఆగిపోయింది? నా వల్లేనండి. పెళ్ళి కొడుకు పీటల మీద కూర్చున్నాడు, ముహూర్తం టైం అయిపోతుంది, పెళ్లి కూతురిని తీసుకురండి అని అన్నారు. నేనేమో పెళ్లి కూతురు టిఫిన్ చేస్తుంది, ఆ అబ్బాయి పెళ్లి చేసేయండి అని అన్నాను. ఇంతలో ఆ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టు ఉంచుకుంది. పెళ్ళైన తరువాత టిఫిన్ తినవచ్చు కదా. మా అమ్మగారు చెప్పారండి తినేటప్పుడు లేకూడదని. నీ వల్ల ఆ అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. వెనకటికి నీలాంటిదేనే. మా ఆయన నాకు చికెన్ పకోడీ తెచ్చాడు, కానీ అందులో ఎంత వెతికినా చికెన్ లేదు అన్నట్టు ఉంది నీ వ్యవహారం. సర్లే, ఇవన్నీ మనకు ఎప్పుడు ఉండేవే, కానీ ఢిల్లీకి వెళ్దాం రండి. ఇంత అర్జెంటుగా ఢిల్లీకి ఎందుకు? రాత్రి మా అమ్మ ఫోన్ చేసింది. మా చెల్లి డెలివరీ డేట్ దగ్గరికి వచ్చిందంట. మీ చెల్లి డెలివరీ డేట్ వస్తే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, కానీ ఢిల్లీకి ఎందుకు? మీరు మరీను. మా చెల్లి ఫస్ట్ డెలివరీకి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు ఏమన్నారు? కాన్పుకి మధ్య చాలా దూరం ఉంటే మంచిది అన్నారు కదా, అందుకే ఢిల్లీకి వెళ్ళాలి అని అన్నాను. ఒసే, కడుపులో ఉన్న పిల్లాడు తెల్లగా పుట్టాలంటే గోడకు వేసిన సున్నం తీసి పాలల్లో కలుపుకొని తాగేస్తావా? నిన్న కూరగాయలు కొనడానికి ఉదయం అనగా వెళ్ళిన దానివి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఏం చేసావే మార్కెట్లో? కూరగాయలు కొనడానికి వెళ్ళానా? టమాటాలు ఎంత అని అడిగాను. వాడు 50 రూపాయలు అని చెప్పాడు. నేను 10 రూపాయలకి ఇస్తావా అని అడిగాను. వాడు వెంటనే కొంటే కొను, లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. వాడు చెప్తే నేనెందుకు అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని వాడు కట్టుకొని ఇంటికి వెళ్ళేదాకా నేను అక్కడే ఉన్నాను. వెనకటికి నీలాంటిదేనే మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో అని ఎదిరింటి ఆవిడికి చెప్తే, మీ ఆయనకే కాదమ్మా మా ఆయనకు నువ్వంటే ఇష్టం అని అన్నదన్నట్ట. నేను ఎంత అమాయకురాలైతే మాత్రం అంత అవమానిస్తారా? ఒక 10 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా. 10 నిమిషాలకు ఒకసారి ఇంటి నుండి బయటికి వెళ్ళడం, లోపలికి రావడం. వెళ్తే వెళ్ళు, లేకపోతే మానేయ్. అంతేగాని 10 నిమిషాలకు ఒకసారి బయటికి లోపలికి తిరుగుతున్నావు ఎందుకు? మీరే కదండి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదన్నారు. మరి ఆ ఆటో డ్రైవర్ ఏంటండి ఎక్కడికి అని అడుగుతున్నాడు? ఓరిని, ఎక్కడికి వెళ్తున్నావో నువ్వు చెప్తేనే కదా అతను తీసుకొని వెళ్ళి నిన్ను దింపుతాడు. అవునా? మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్తే అనుకున్నవి జరగవు అని అన్నారు కదా. నీకు నేను చెప్పలేను తల్లి. పోలీస్కి పార్క్ వాచ్మెన్కి మధ్య సంభాషణ. ఆ చెట్టు దగ్గర కూర్చున్న వాళ్ళు లవర్సేనా? వాళ్ళు భార్యాభర్తలు సార్. భార్యాభర్తలు అయితే ఆ ముద్దులేంటి, ఆ సరసాలేంటి? ఇంట్లో వాళ్ళకి ప్రైవసీ ఉండదు అంట, అందుకే పార్కు వచ్చి ముద్దులు సరసాలు ఆడుకుంటున్నారు. భార్యాభర్తలకు ఇంట్లో ప్రైవసీ లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉందే. అంటే సార్, వాళ్ళింట్లో వాళ్ళాయన ఒప్పుకోడు, వీళ్ళింట్లో వీళ్ళాయన ఒప్పుకోడు, అందుకే పార్కులో రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య సంభాషణ. ఒక ముద్దు పెట్టవచ్చు కదా. ముద్దులన్నీ పెళ్ళైన తర్వాతే పెడతాను. అప్పుడు నిన్ను ముద్దు పెట్టమంటే మీ ఆయన ఒప్పుకుంటాడో లేదో? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.